మనము దేవుని స్వరము వినుట ఎలా అనే అంశము ద్వారా మనము ఈరోజు దేవుని లేఖనాలను పరిశీలనగా చూద్దాం. మనము మరి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత మనము యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిసం తీసుకొని ఆయన ఆత్మ చేత ముద్రించబడిన మనము దేవునితో అంటుకట్టబడిన అనుభవంలోనికి వెళ్ళాలి. ప్రతి నిత్యము కూడా దేవునితో మాట్లాడే అనుభవంలోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారితో మనం అంటుకట్టబడిన అనుభవంలో ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు, నాకు అంటుకట్టబడి మీరు బహుగా ఫలించాలి అంటాడు. అంటే నాకు అంటుకట్టబడిన ప్రతి తీగయు పెరికివేయబడి అగ్నిలో పడవేయబడుతుంది అని అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షవల్లి అయి ఉన్నాడు, తీగలు మనమై ఉన్నాం. మనం బహుగా ఫలించాలని తండ్రి కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, అంటే మనము దేవునితో ప్రతినిత్యము కూడా అన్యోన్య సహవాసము కలవారమై ఆయనతో వేరు పారిన వారమై ఆయన వేరులోంచి వస్తున్న యొక్క సారమును మనం గ్రహిస్తూ ఆ కొమ్మ వలె ఫలించే కొమ్మ వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారికి మనం అంటు కట్టబడి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి మన హృదయంలోనికి యేసుక్రీస్తుని స్వీకరించి పరిశుద్ధాత్మ అనే అభిషేకము చేత నింపబడి ప్రతినిత్యము ప్రార్థనలు, యాచనలు, ఉపవాసములు చేయించు తండ్రితో మనం ప్రార్థన ద్వారా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో చేరి ప్రతినిత్యము కూడా మన ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలోకి చేరి మనం ప్రతిరోజు కూడా ఆయన స్వరాన్ని వినాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా మనము ఆయన స్వరాన్ని వినాలి. ప్రతి నిత్యము కూడా ఆయన స్వరాన్ని విని ఆ స్వరానికి అనుకూలముగా మన చిత్తము కాక దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాడు. మనము ప్రతి నిత్యము కూడా మన తండ్రి అయిన స్వరము, మన తండ్రి అయిన దేవుని స్వరము వినేడి అనుభవంలోనికి వెళ్ళాలి. అందుకే లేఖనములు అంటాడు, ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. దేవునితో సహవాసము కలవారమని మనం చెప్పుకొనుచు ఆయన స్వరము వినేటి అనుభవంలో మనము లేని వారముగా ఉంటే మనము ఆయనతో సహానుభవం కలిగిన వారము కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము వింటాయంట. అంటే మనమందరము కూడా గొర్రెలుగా పోల్చబడ్డాము. ప్రియమైన దేవుని ప్రజల అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన మంచి గొర్రెల కాపరి అయి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరి యొద్దకు మనం వెలుచూ ఉన్నప్పుడు గొర్రెల కాపరి యొక్క స్వరము గొర్రెలు విన్న రీతిగా మనము కూడా నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్న రీతిగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొర్రెలు మనమైతే ఆయన స్వరము ప్రతిరోజు కూడా వినేటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు. మనతో మాట్లాడినప్పుడు ఆ యొక్క దేవుని స్వరాన్ని మనము వినగలిగే ఆత్మీయ అనుభవంలో మనము ఉన్నామా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతున్నాం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉపవాసం ఉంటున్నాం. కానీ దేవుని స్వరాన్ని వినేడి అనుభవంలోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఆయన ప్రతిరోజు కూడా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు. ఆ రోజు ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆదాముతో ప్రతిరోజు చల్లపుట మరి మాట్లాడడానికి దేవుడు మరి ప్రతిరోజు చల్లపుట మాట్లాడడానికి వచ్చేవాడంట. మనం కూడా మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు కూడా మాట్లాడాలనుకుంటాడు. కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు మనము ఆ యొక్క స్వరాన్ని వినగలిగే అనుభవంలో మనం ఉన్నామా లేదా, అంత స్పిరిచువల్ గా మనం ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మరి ప్రార్థనలు చేస్తున్నాం, యాచనలు చేస్తున్నాం, ఉపవాసములు ఉంటున్నాం, కానీ దేవుని స్వరాన్ని వినలేకపోతున్నామనంటే మనలో మరి ఆత్మ సంబంధమైన పరిధిలో లోపాలు ఉన్నాయని ఆలోచన చేసుకోవాలి. దేవునితో మనం ప్రతినిత్యము అంటుకట్టబడిన అనుభవంలో ఉండాలి. ప్రతిరోజు కూడా ఆయనతో సహవాసము కలిగిన వారముగా ఉండాలి. మనము ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తున్నాము, ఏదో బైబిల్ చదువుతున్నాము, ఏదో దేవునితో మరి అంటుకట్టబడిన అనుభవంలో వెళ్తున్నాము అని ఆ రీతిగా ఉంటే దేవుని స్వరం మనం వినలేము. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రతిరోజు కూడా
పరిశుద్ధాత్మ దేవుని సహాయము తీసుకొని ఆయన సహాయము చేత మనం దేవుని అయా మీరు నాతో మాట్లాడండి అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయము తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం శక్తి మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆయన వ్యక్తిగా మన మధ్యలో మూడవ వ్యక్తిగా, లేదంటే ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నప్పుడు నాలుగవ వ్యక్తిగా మన మధ్యలో ఉంటాడు. ప్రతినిత్యము కూడా మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతుంటాడు, మనం నడవలసిన త్రోవను మనకు చూపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతినిత్యము కూడా నడిపిస్తూ ఉంటాడు. ఆయన స్వరాన్ని మనం వినేడి అనుభవంలోనికి వెళ్ళాలి. మన దేవుడు మాట్లాడే దేవుడిని లేఖనం సెలవిస్తుంది. మన దేవుడు ప్రతినిత్యము కూడా మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి ఎలాగ ఆయనతో మనము అన్యోన్య సహవాసము కలిగి ఉంటే, మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడతాడు అంటే దేవునితో అన్యోన్య సహవాసము కలవారముగా మనం ఉండాలి. అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ప్రతినిత్యము కూడా దేవుని దగ్గరికి వచ్చి మనము ఆయనను కలుసుకొని ఆయనతో సహవాసం చేసే అనుభవంలో ఉంటే అప్పుడు మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని అంటే యోహాను రాసిన సువార్తలో యోహాను రాసిన సూత్రం అంటాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి అంటాడు. ఆయన గొర్రెలు మాత్రమే ఆయన స్వరం వింటాయి. ఆయన గొర్రెలుగా మనం ఉన్నామంటే ఆయన స్వరం వినేడి అనుభవంలోనికి వెళ్ళాలి. ఆయన పిలుస్తున్నాడు కానీ నువ్వు ఆ స్వరాన్ని వినలేకపోతున్నావు అంటే ఎక్కడో నువ్వు తప్పిపోతున్నావని అర్థం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక్కసారి ఆలోచించాలి. మనం దేవుని స్వరాన్ని వినాలంటే మొట్టమొదటిగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఆయన పిలిచే స్వరంని మనం వినాలి అనంటే ప్రతినిత్యము కూడా దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో అంటుకట్టబడిన వారిగా ఉండాలి. మరి ప్రార్థనల ద్వారా దేవుని సన్నిధిలోనికి చేరాలి. ప్రతినిత్యము ప్రార్థించుకోవాలి, దేవా నీవు నన్ను నడిపించు, నీవు నన్ను గైడ్ చేయి అని పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాన్ని అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రతి అవసరతలో కూడా, ప్రతి ఇరుకులో కూడా, ప్రతి ఇబ్బందిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తూ మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. మొట్టమొదటిగా మనము దేవుని స్వరాన్ని వినాలంటే ఆయనతో సహవాసము చేసే అనుభవంలోనికి ఉండాలి. రెండవదిగా మనం ప్రార్థన చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండడంలో నేర్చుకోవాలి. నిశ్శబ్దంగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మరి మనం ప్రార్థన చేస్తున్న మనవి మాత్రమే మనము చెప్పుకోకూడదు. ఆయన ఇచ్చే జవాబు కోసం వేచి ఉండాలి, నిరీక్షణ ఉంచాలి. మనం కొద్దిసేపు ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, నిశ్శబ్దముగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఎప్పుడైతే నిశ్శబ్దంగా నీవు నీ ప్రార్థన అంతా ముగించుకుని నీ అంతటి నీ ఒక్కదానిగా చెప్పేసుకొని మరి దేవుని స్వరం కోసం నువ్వు కనిపెట్టకుండా నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడే మాటను నువ్వు వినగలగాలని కొద్ది నిమిషాలు నీవు సైలెంట్ గా ఉండి దేవుని స్వరాన్ని వినడానికి అవకాశం ఇవ్వాలి నీవు. అప్పుడు దేవుడు చల్లని మెల్లని స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి లోకపు సందడి, లోక ఆలోచనలు, లోక సంబంధమైన మన ప్రార్థన చేస్తే దేవుని స్వరాన్ని మనం వినలేము. ఆందోళనలు, ఈ లోక సంబంధమైన ఈ యొక్క శరీర సంబంధమైన బలహీనత ఇవన్నీ ఉంటే మనము దేవుని స్వరాన్ని మొట్టమొదటిగా మన యొక్క లోక సంబంధమైన అన్ని కూడా పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునితో అంటు కట్టబడి ఆయనతో ప్రార్థనలో ఒక సహానుభవం కలవారమై ప్రార్థన చేస్తూ ఉండాలి. మన ప్రార్థన అయిపోయిన తర్వాతకి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి ఆయన స్వరం కొరకు కనిపెడుతూ ఉండాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడైతే ఆయన స్వరము కొరకు కనిపెడతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడం మొదలు పెడతా ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి, మీరు కీర్తనల గ్రంథంలో 46వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? మీరు ఊరకనే ఉండుడి, నేనే దేవుడని తెలుసుకుని అంటారు. మీరు ఊరకుండండి అంటే మీ ప్రార్థనలో వెళ్ళి మీరు ఊరకుండండి అంటే మీ ప్రార్థన చేసిన తర్వాతకి కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో ఊరకుంటే ఆయన నీతో మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటాడు. ప్రేమైన దేవుని ప్రజల, ఆయన మాట్లాడే దేవుడని లేఖనం సెలవిస్తుంది. ఆయన మరి మాట్లాడకుండా ఉండడు, ప్రతిరోజు కూడా నీతో మాట్లాడాలనుకుంటాడు. నీతో మాట్లాడి నీకు అంటుకట్టబడి ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. ఆయన ప్రతినిత్యము కూడా నీతో మరి మంచి సహవాసం కలగాలనేసి ఆయన కోరుకుంటూ ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి చూడండి, మొదటి రాజుల గ్రంథము మరి 19వ అధ్యాయం 12వ వచనం ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం.
ఆ ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టింది గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, మొట్టమొదటగా చూడండి, ఏలియా దగ్గరికి దేవుని స్వరం వస్తుందనేసి ఆయన కనిపెడుతూ ఉన్నాడు. చూడండి, ఫస్ట్ అంతా బలమైన పెనుగాలి లేచిందంట. పర్వతములు ఆ పెనుగాలికి వణికిపోయాయంట, బద్దలయ్యాయంట. అక్కడి నుంచి ఆ యొక్క మరి ఆ స్వరం వినపడుతుందేమని అనుకున్నాడు. కానీ అక్కడి నుంచి కూడా దేవుని స్వరం వినపడలేదు. తర్వాతకి ఆ భూకంపం కలిగిందంట. భూకంపంలో నుంచి దేవుని స్వరం వింటాడు అనుకున్నాడు. అప్పుడు కూడా దేవుని స్వరం వినపడలేదంట. తర్వాతకి మెరుపు ఆగిపోగా యెహోవా మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను అంట. దేవుని స్వరము నిమ్మలముగా, నెమ్మదిగా ఉన్నప్పుడు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుని నిమ్మలముగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, అన్ని వచ్చాయి. మరి భూకంపం వచ్చింది, అప్పుడు కూడా దేవుని స్వరం, పర్వతాలు వణికిపోయి బద్దలయ్యాయి, అప్పుడు దేవుని స్వరం వినపడలేదు. యెహోవా అప్పుడు ప్రత్యక్షము కాలేదు అంటాడు. ఇలా మెరుపులు పుట్టాయి. మెరుపులు పుట్టిన తర్వాతకి దేవుని స్వరం మెల్లగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఏలియా మరి యొక్క దేవుని మాటలు వినగలిగాడు ఆ మెల్లని స్వరంతో. అంటే మనము కూడా ఆ యొక్క మెల్లని స్వరాన్ని వినాలంటే కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి రెండవదిగా చూసినట్లయితే మనము మరి ఆనాడు పాత నిబంధన గ్రంథములో దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము మనము చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 3 సార్లు అలాగే సమూయేలుతో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరో నన్ను పిలిచారనేసి లేచి వస్తాడు. ఏలీ దగ్గరకు వచ్చి, ఏలీ చిత్తము నాయన అని అన్నప్పుడు, నేను పిలవలేదనేసి ఏలీ అంట. అలాగా 3 సార్లు జరిగితే ఏలీ అంటాడు, ఈసారి నీతో ఆ స్వరం వినపడినప్పుడు నా చిత్తము నేనున్నాననేసి అనమన్నప్పుడు సమూయేలుతో చిన్న వయసులోనే దేవుని స్వరం మాట్లాడింది. ప్రియమైన దేవుని ప్రజలరా, మనము సమూయేలు దేవుని సన్నిధిలో అంటు కట్టబడిన వాడుగా ఉన్నాడు. సమూయేలు చిన్న వయసులోనే తల్లి పాలు విడిచిన వెంటనే మరి ఏలీ దగ్గర వచ్చి ఎదురుపెట్టేసి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి సమూయేలుతో దేవుని స్వరం మాట్లాడుతుంది. సమూయేలు సమూయేలు అని, సమూయేలు అని మాట్లాడుతూ 3 సార్లు మాట్లాడినప్పుడు, తర్వాతకి ఏలీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలీ అంటాడు, నీతో దేవుని స్వరం మాట్లాడుతుందని చెప్పినప్పుడు, చిత్తము ప్రభువా నేనున్నాను అని అన్నమన్నప్పుడు దేవుని స్వరం సమూయేలుతో మాట్లాడింది. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి మన దేవుడు మాట్లాడే దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడే ప్రతీది కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడాలనుకుంటాడు, మెల్లని స్వరంతో మాట్లాడాలనుకుంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, చూడు ఇంకా దేవుడు ఏ విధంగా మాట్లాడుతాడంటే, దేవుని వాక్యాన్ని వినుట ద్వారా, దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని మనం ప్రతినిత్యము వినాలి. దేవుని వాక్యం అనేది 2 అంచెలు వాడిగలిగిన ఖడ్గం అనమాట. దేవుని వాక్యం మన హృదయంలోనికి ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, మన హృదయాంతరంగంలో కూడా ఆ దేవుని వాక్యం పరిశీలిస్తుంది. ప్రియమైన దేవుని ప్రజల ఆలోచింపజేస్తుంది. మనం ఏదైనా శోధనలో ఉన్నా, మనం ఏదైనా పాపములో ఉన్నా, మన పాపాన్ని బట్టి ఆ దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తుందో, మన పాపము చేసిన ఆలోచనలు మనం శోధిస్తూ ఉంటుంది. ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని ఆలోచన కాదని మన అంతరంగం మొత్తము కూడా దేవుని వాక్యము చేత నింపబడితే మనల్ని శోధిస్తూ ఉంటుంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడైతే దేవుని వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభు, దేవుని యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడే ఉండును, వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆ వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఎప్పుడైతే మనం వాక్యాన్ని వింటామో, వాక్యాన్ని మనం వినాలి, వాక్యాన్ని మనం చదవాలి. ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యములో ఉన్న వెలుగు, యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నేను ఈ లోకములో వెలుగై ఉన్నానంటాడు. వెలుగు అనగా వాక్యం అనగా వెలుగు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం వింటామో, ఆ వాక్యములో ఉన్న వెలుగు మనల్ని దర్శిస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఏదైతే మరి పాపములో ఉన్నామో, ఏదైతే పాప బంధకాల్లో ఉన్నామో, ఏదైతే రోగ బంధకాల్లో, ఏదైతే మరి సంఖ్యలతో ఉన్నామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. వాక్యాన్ని చదవాలా, ప్రతిరోజు మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, చదివేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా దేవునితో మన సహవాసం అంటే అన్యోన్య సహవాసం కలవారమై ఉండాలి. దేవుని స్వరం వినాలంటే
మనం దేవునితో అన్యోన్య సహవాసం గలవారుగా ఉండాలి. మరి ప్రార్థన చేసేటప్పుడు కొద్దిసేపు ప్రశాంతమైన వాతావరణంలో దేవుని స్వరానికి మనం అవకాశం ఇవ్వాలి. దేవుని స్వరానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడు దేవుని మనతో మాట్లాడతాడు. ఇంకా ఏ రీతిగా మాట్లాడతా అంటే దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని వాక్యాన్ని వినటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి కీర్తనల గ్రంథం 119 కీర్తన 105 వచనంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, అంటే ఆయన వాక్యం అంట మన పాదములకు దీపముగా ఉన్నది. అంటే మనం ఏ మార్గములో వెళ్ళాలో కూడా ఆయన బోధిస్తూ ఉంటాడు. ఆ వాక్యము ద్వారా మనకు బోధిస్తూ ఉంటాడు. మన పాదములకు దీపం అంటే ఏ త్రోవలో మనం నడవాలో, ఏ త్రోవలో నడవకూడదో అది బోధిస్తూ ఉంటుంది. ఆ వాక్యము మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఏదో దేవుని స్వరం వినాలి అంటే నా ప్రియ కుమారుడా అని అలాగా కాదు. ప్రియమైన దేవుని స్వరం మెల్లగా మనం ఊహించినట్లుగా దేవుడు ఎప్పుడు మాట్లాడు. మన ఊహకు అందని రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మరి ఎన్నో రీతులుగా మరి ప్రవక్తల ద్వారా మాట్లాడారు, మరి దర్శనాల ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, మరి కళల ద్వారా మాట్లాడతాడు. కానీ మనము గ్రహించుకోవాలి, మాట్లాడుతున్న దేవుని మాట లేక దుష్టుడి నుంచి వచ్చిన దాన్ని గ్రహించుకుని ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలో మనం ఉండగలగాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము దేవుని స్వరమును దుష్టుని యొక్క స్వరము రెండు కూడా దగ్గరగా ఉంటాయి. దేవుని స్వరం వచ్చినప్పుడు, దేవుని స్వరాన్ని మనం వినినప్పుడు మనకు ఏ రీతిగా ఉంటుందంటే సమాధానము, శాంతి ఉంటుంది. మరి దుష్టుడి నుంచి వచ్చిన స్వరం కూడా దేవుని స్వరం లాగానే మనకు అనిపిస్తుంది, కానీ అందులో మనకి సమాధానం అనేది ఉండదు. ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి, పరిశుద్ధాత్మ నాలుగవదిగా మనము దేవుని స్వరాన్ని వినాలంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు, పరిశుద్ధాత్ముడా నీవు నా హృదయంలో ఉండి నన్ను నడిపించు ప్రభువా, నీవు నా అంతరంగంలో ఉండి నన్ను నడిపించు, నేను నీ ఆలోచన చెప్పు నడుస్తానని ఎప్పుడైతే నువ్వు నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు పట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో సత్యస్వరూపి ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన సర్వ సత్యములను మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు అనేసి అంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి పరిశుద్ధాత్మ దేవునితో మనము అంటుకట్టబడిన వారమై ఉండాలి. ఆయనకు నడిపింపుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే విధేయతను చూపాలి. దేవుని స్వరాన్ని మనం వినాలంటే దేవుని మాటకు విధేయత చూపాలి. సమూయేలు ఆనాడు దేవుని స్వరం వినపడినప్పుడు విధేయత చూపి చిత్తం ప్రభువా నేనున్నాను అన్నప్పుడు సమూయేలును దేవుని స్వరము దర్శించింది. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము దేవుని మరి మాట్లాడిన ప్రతి మాటకు లోబడాల. ఇది దేవుని స్వరానికి లోబడి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుని స్వరానికి మనం ఎప్పుడైతే విధేయత చూపుతామో ఆయన స్వరం మనల్ని దర్శిస్తూనే ఉంటుంది. ప్రతినిత్యం హృదయాంతరంగంలో కూడా దేవుని స్వరం మనల్ని దర్శిస్తూనే ఉంటుంది. ప్రతినిత్యము కూడా ఆలోచనలో దర్శిస్తుంది, తలంపుల్లో దర్శిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా దేవుని స్వరం నేను దర్శిస్తూనే ఉంటుంది. నీవు పనిలో ఉన్నా, నీ ఉద్యోగంలో ఉన్నా, నీవు బిజినెస్ చేసుకుంటూ ఉన్నా, దేవుని స్వరం ఎప్పుడైతే నీవు దేవునికి విధేయత చూపుతావో ఆయన స్వరము నేను ప్రతినిత్యము కూడా ఆలోచన చేస్తూనే ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఆలోచన చేసుకోండి, ఎవడైనాను ఆయన చిత్తము చేయగోరినడలా తన్ను తాను ముందుగా మరి దేవుని చిత్తం చేస్తున్నాను ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి దేవుని స్వరము ఈ విధిగా 5 రీతిగా దేవుని స్వరాన్ని మనం వినవచ్చు. ప్రియమైన దేవుని, మొట్టమొదటిగా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉండాలి. దేవునితో మరి అన్యోన్య సహవాసం కలిగిన ప్రార్థనలో అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నిశ్శబ్దంగా ఉండి దేవుని సన్నిధిలో కొద్దిసేపు కనిపెడితే ఆయన చల్లని మెల్లని స్వరంతో ఆయన మాట్లాడతాడు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం ద్వారా, దేవుని లేఖనాలు చదవడం ద్వారా, దేవుని లేఖనాలను దేవుని వాక్యాన్ని వినడం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు మనం అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ మనతో మాట్లాడతాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే మనం దేవునికి విధేయత చూపడాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, సరే ఎంత బాగానే ఉంది, దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ దేవుడు కళల ద్వారా మాట్లాడాడు, లేదా దర్శనాల ద్వారా మాట్లాడి, లేదా ఒక ప్రవక్త ద్వారా మాట్లాడు, లేదా ఒక సేవకుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడు అనుకున్నప్పుడు మరి అది దేవుని స్వరమా కాదా ఎలాగన పరీక్షించాలి. దేవుని స్వరం
వాక్యముతో సరి చేసుకోవాలి. దేవుని మాట కాదా అని ప్రతిదీ కూడా వాక్యముతో మనము సరి చేసుకుంటూ ఉండాలి. మరి దేవుడు కళ ద్వారా మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు, మరి ఒక సేవకుడి ద్వారా మాట్లాడాడు. మరి ఇది దేవుని మాట కాదా, ఇది దేవుని మాట కాదా అని ఎప్పుడు నువ్వు మరి సందేహంలో పడకుండా ఉండాలి అంటే మరి ప్రతిదీ కూడా దేవుని వాక్యముతో సరి చూసుకోవాలి. నువ్వు ప్రతిదీ కూడా దేవుని వాక్యంతో సరి చూసుకుంటూ ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. చూడండి, మేము మీకు ప్రకటించిన సువార్తను కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును కాక. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతను శాపగ్రస్తుడు అవును కాక అంటుంది. అంటే మనము ఏదైనా స్వరము, దేవుని స్వరము నీతో వినపడింది, నీతో మాట్లాడింది అనుకున్నావు అనుకో, అది దేవుని వాక్యానికి లోబడినది ఉండాలి. దేవుని సువార్తను చెరిపెడి ఆ ఒక వాక్యం సంబంధించింది వ్యతిరేకమైనది ఏది వచ్చినా కానీ అది దేవుని సంబంధించింది కాదని నువ్వు గ్రహించుకోవాలి. ప్రేమైన దేవుని ప్రతిదీ కూడా ఒక సేవకుడు ద్వారా నువ్వు మాట పొందావు, లేక ఒక ప్రవక్త ద్వారా నువ్వు ప్రవచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడంటే ప్రతిదీ కూడా దేవుని వాక్యముతో నువ్వు సరిచూచుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం ఏమంటుంది, మరి ఆ దేవసేవకుడు ఏం చెప్పాడు, లేక కళల ద్వారా ఈ విధంగా దేవుడు మాట్లాడాడు, మరి ఇది దేవుని మాట లేక దుష్టు నుండి వచ్చిందా నువ్వు అనేది ఒక వివేచన కలిగి ఉండాలి. ప్రియమైన దేవుడు ప్రతిదీ కూడా మనము మరి ఆలోచన చేసుకుంటూ ప్రతిదీ కూడా వాక్యము ద్వారా సరిచూసుకుంటూ ఉండాలి. రెండవదిగా దేవుడు నీతో మాట్లాడాడు అనంటే నీ హృదయంలో సమాధానం ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, నీ హృదయంలో నెమ్మదిని ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఎందుకంటే అలాగనే పరిశుద్ధులు సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాదంటే మన హృదయంలో సమాధానం వస్తుంది. ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని స్వరాన్ని నువ్వు విన్నావు అనంటే, ఎప్పుడైతే దేవుని నీతో మాట్లాడడం నీకు ఒక నిశ్చయత ఎప్పుడు వస్తుందంటే నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది, నీ హృదయంలో శాంతి ఉంటుంది, నీ హృదయంలో సమాధానం ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు నీ హృదయంలో సమాధానం కలిగి ఉన్నావు అనుకో, ఒకవేళ కళ ద్వారా దేవుడు నీతో మాట్లాడనుకో, నీ హృదయంలో నెమ్మది, శాంతి, దేవుడు నాతో మాట్లాడడం ఒక నిశ్చయత నీలో ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి అట్లా ఉంటుంది, సమాధానం ఉంటుంది. మరి ఇంకా నీకు డౌట్ ఉంది, దేవుడు నాతో మాట్లాడాడు, ఇలా దేవుడు మాట్లాడలేదని డౌట్ ఉన్నప్పుడు నువ్వు నీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఇంకా నీకు ఆ ప్రార్థనలో కూడా జవాబు పొందుకోలేకపోతే ఆత్మీయుల సలహాలు తీసుకోవాలి. ఆత్మీయులు అంటే దైవ సేవకులు, నీ యొక్క సేవకుల సలహాలు తీసుకోవాలి, లేదంటే ప్రవక్తలు, అభిషక్తుల సలహాలు తీసుకోవాలి. దేవుడు అయ్యా ఈ రీతిగా నాతో మాట్లాడి ఇది నిజమా కాదా అని ప్రార్థన చేయమని దైవ సేవకుల సలహాలు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు నీ ఒక కన్ఫర్మేషన్కి వస్తావు, దేవుని స్వరం ఇది లేదా దేవుని స్వరం కాదు ఇదని. దేవుని స్వరాన్ని నువ్వు కనిపెట్టే అనుభవంలోనికి వెళ్ళాలి. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును అని అంటున్నా. అంటే మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని వినే అనుభవంలోనికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన స్వరం మనం విన్నాము అనంటే మనము ఆయన మరి మనకు కాపరిగా ఉంటాడు. ఆయన స్వరం వినలేదనుకో, మంద ఒకవైపు వెళ్తుంటుంది, మనం ఇంకో వైపు వెళ్తుంటాం. ఆయన పిలిచిన వైపు మనం వెళ్ళలేదనుకో, మొత్తం మంద ఒకవైపు ఉంటే మనమేమో ఇంకో వైపు వెళ్తూ ఉంటాం. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి మనం ఆయన స్వరాన్ని వినేది అనుభవంలోనికి వెళ్ళాలి. ఆయన గొర్రెల మంచి కాపరి అని రాసింది. ఆయన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతానన్నాడు. చూడండి, ఆయన స్వరం మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన స్వరాన్ని మనం వినే అనుభవంలోనికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఆయన స్వరాన్ని వినాలంటే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. రెండవదిగా మనం కొద్ది ప్రార్థన చేసినందుకు కొద్ది ప్రశాంతమైన వాతావరణంలో దేవునికి అవకాశం ఇవ్వాలి. ఆయన మాట్లాడతాడు ప్రశాంతతలో, దేవుడు చల్లని మెల్లని స్వరంతో మాట్లాడతాడు కదా, కొద్దిగా అవకాశం ఇవ్వాలి. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మరి దేవుని యొక్క లేఖనాన్ని వినటం ద్వారా, చదవడం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ఐదవదిగా దేవుని యొక్క లేఖనములకు, దేవుని మాటకు మనం విధేయత చూపాలి. ప్రియమైన దేవుని ఇలా
ఇన్ని రీతిలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ దేవుని మాట్లాడిన మాటలు దేవుని స్వరమా కాదా అని మనం ఎలాగున పరీక్షించుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే ప్రతీది కూడా దేవుని లేఖనంలో నుండి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతీది కూడా మనకు బైబిల్ యొక్క రెఫరెన్స్ ద్వారా ప్రతీది మనం పోల్చుకోవాలి. దేవుని లేఖనం ఏముంటుంది, మరి దేవుని వాక్యానికి విరుద్ధమైంది ఏది వచ్చినా కానీ దేవుడి నుంచి వచ్చింది కాదు. ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడాడో నీ హృదయంలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, పీస్ ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజల, ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు కూడా మరి ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై మనము ఆయన కుమారులుగా చేర్చబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి, సర్వశక్తివంతుడా యేసుక్రీస్తు ప్రభువా, మరి ఈ రోజు ప్రభువా నాయన అయ్యా, నీ స్వరం ఎలాగ వినాలి, నీ స్వరం విన్నప్పుడు అది దేవుని స్వరమా ఏదో గ్రహించుకోవాలి అనేది అయ్యా మీరు మాట్లాడారు ప్రభా. కృతజ్ఞతలు. ఈ రాత్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. నా గొర్రెలు నా స్వరం వింటాయన్నావు ప్రభా. మేమందరము కూడా నీ గొర్రెలమే ప్రభా. నీ స్వరం వినే అనుభవంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. ప్రతి నిత్యము కూడా నీతో అంటు కట్టబడి అనుభవంలో అయా పరిశుద్ధ ఆత్మ తండ్రి నీతో నడిపింపు, అంటు కట్టబడిన అనుభవంలో నడిపించే కృపను మా అందరికీ అనుగ్రహించమని చూచిన వాక్యమైన బిడ్డలందరినీ కూడా ఈ యొక్క ప్రార్థనలో పాల్పొందిన ప్రతి బిడ్డని కూడా నీ రక్తముతో ముద్రిస్తూ అయా మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా నీ రక్తముతో ముద్రిస్తూ ఈ రాత్రి చక్కటి విశ్రాంతిని మాకు అనుగ్రహించమని, అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్మడ శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి నడిపించమని, మమ్మల్ని మా కుటుంబాన్ని